ఓకే. బట్ దిస్ ఇస్ మై పర్సెప్షన్. సో పొత్తుల తర్వాత పరిస్థితి ఏంటి సార్? జనరల్ గా రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం తప్పు కదా? ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా అది ఎథికలా, మోరలా, ఇమోరలా పక్కన పెడితే రాజకీయ పార్టీలు కలిసి పనిచేయడం అనేది ఎక్కడ తప్పు కాదు, తప్పుగా చూడాల్సిన అవసరం కూడా లేదు. సో ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కలయిక అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడుతుంది? పాయింట్ నెంబర్ 1. ఈ కలయిక తర్వాత ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సినారియో ఎలా అనిపిస్తుంది యాజ్ ఫర్ యూ? సార్, పొలిటికల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కాంబినేషన్ వల్ల ఆంధ్రప్రదేశ్ కు ఒరిగేది ఏమీ లేదని అయితే నా మొదటి ప్రశ్న, నా మొదటి సమాధానం మీరు అడిగిన ప్రశ్న. ఈ కాంబినేషన్ వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏముండదు, రాష్ట్రానికి నిధులు వచ్చేది ఏముండదు, రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒరిగేది ఏం లేదు. తెలుగుదేశం పార్టీ కేసులను సేవ్ చేసుకోవడానికి, తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టి ఆయన లోపలికి పంపించడానికి ఈ కాంబినేషన్ ఉపయోగపడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నట్టు ఈ కాంబినేషన్ వల్ల రాజకీయ సినారియో ఏం మారుతుంది అని మీరు అడిగిన ప్రశ్నకి నేను అనుకోవటం ఏంటంటే, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఏమనుకుంటున్నారంటే, మేము కలిసాం కాబట్టి ప్రజలందరూ ఆటోమేటిక్ గా మాకు ఓటేసేస్తారు, వాళ్ళంతా గుడ్డి జనం, వాళ్ళంతా పిచ్చి జనం, ఇక్కడ భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ కలవగానే ఆహా ఓహో అని అద్భుతంగా మాకు ఓట్లేసేస్తారని ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గొర్రెలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మేము ఏ నిర్ణయం తీసుకుంటే దానికి తలొగ్గి ఉంటారు, రాష్ట్రం కోసం నిర్ణయం తీసుకున్నామని ఒక మాట చెప్పగానే ప్రజలందరూ నమ్మేస్తారనేటువంటి పిచ్చి ఊహలో ఉన్నారు. నేను వీళ్ళకి ఒకటే మాట చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి సభలకి 1,00,000 మందో 2,00,000 మందో మీటింగులకి జనాలు వస్తున్నారు కదా అని అవన్నీ ఓట్లు అనుకుంటే పిచ్చి పొరపాటు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు ఎన్ని వస్తాయో వాళ్ళకి తెలుసు. అయితే ఈ కాంబినేషన్ వల్ల వీళ్ళు ఒక నెగటివ్ ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని ఇంతమంది పార్టీలు కలిసి మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు అని అయ్యో పాపం అనేటువంటి ఒక సింపతి వేవ్ని జగన్మోహన్ రెడ్డి గారి క్రియేట్ చేయడానికి ఈ కాంబినేషన్ ఉపయోగపడింది. వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద పాలు పోసారు అందరూ కలిసి. అవునా? అంతే కదా మరి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడిని దాడి చేయడానికి భారతీయ జనతా పార్టీ కలిసింది, పవన్ కళ్యాణ్ గారు కలిశారు, జనసేన కలిసింది, వీళ్ళందరూ కలిశారు, తెలుగుదేశం కలిసి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని చెప్పేటువంటి ఒక వేవ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. ప్లస్ ఇప్పుడు 2014లో ఇదే కాంబినేషన్ లో గెలిచారు అంటే 2014లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజలు చూడాల, సంక్షేమం లేదు, జగన్మోహన్ రెడ్డికి 50% ఓటింగ్ రాలా. ఈడ ముగ్గురు కాంబినేషన్ లో పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి 50% ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన, నేను జగన్మోహన్ రెడ్డి రాకూడదు అని కోరుకున్న వ్యక్తుల్లో ఈ స్టేట్ లో మొదటి వ్యక్తిని మొదటి నుంచి మీరు ఫైట్ చేస్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు అని కోరుకున్న వ్యక్తిలో నేను ఫస్ట్ పర్సన్. కానీ ఈ దుర్మార్గుల రాజకీయాల వల్ల, ఈ దుర్మార్గులు ఆడేటువంటి సికండి ఆటల వల్ల, ఈ రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేసే విధానం వల్ల, ఈ రాజకీయ పార్టీలు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము 5 సంవత్సరాల నుంచి చేసిన పోరాటం అంతా గాల్లో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. మా మాటలన్నీ గాల్లో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. మా పోరాటానికి విలువ లేకుండా పోయింది. బంగారుపల్లెంలో తీసుకొచ్చి ప్రతిపక్ష వ్యతిరేకత అంతా ప్రభుత్వాన్ని వెంటాడి ప్రభుత్వం మాకు చేస్తున్న దుర్మార్గాల్ని, ఎస్సీ ఎస్టీలకు చేస్తున్న దుర్మార్గాల్ని ప్రజల మేధోమథనం చేసి కొన్ని వేల కార్యక్రమాలు చేసి ప్రజల్ని తీసుకొచ్చిన అవగాహన మొత్తం బూడిదల పోసిన పన్నీర్లాగా ఈ దుర్మార్గపు రాజకీయ పార్టీలు తీసుకుని వెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయబోతున్నారు అని నాకు అనిపిస్తుంది. సో ఈ కాంబినేషన్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి 100% అడ్వాంటేజ్ వస్తుంది. ఆయన గత 2 నెలలు 3 నెలల క్రితం నుంచి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు, ఎన్ని ఎమ్మెల్యే సీట్లు నాకు తెలియదు కానీ 25 సీట్స్ హీ గెయిన్డ్ ఫర్ ది లాస్ట్ 2 months. లాస్ట్ 2 నెలల్లో బికాస్ ఆఫ్ దీస్ బ్లడీ పాలిటిక్స్ 25 సీట్స్ అదనంగా ఆయన రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి ఆయన మళ్ళీ కొనుక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో 2 నెలల క్రితం 80 సీట్లు అయితే ఇప్పుడు 105 సీట్లు, 2 నెలల క్రితం 105 సీట్లు అయితే ఇప్పుడు 140 సీట్లు, 2 నెలల క్రితం 60 సీట్లు అయితే ఇప్పుడు 85 సీట్లు, అంటే 25 సీట్లు ప్లస్ పాయింట్ ఈ కాంబినేషన్ వల్ల వచ్చింది అని అయితే నా అండర్స్టాండ్.